అనగనగా ఒక ఊరిలో తూనీ పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక అని ముగ్గురు స్నేహితులున్నారు. వీటి ఇల్లులు పక్కపక్కనే ఉండేవి. అలాగే వీరు ముగ్గురు ఒకే సూపర్ మార్కెట్లో పనిచేసేవారు. వీళ్ళు ముగ్గురు చాలా నమ్మకంతో కష్టపడి పనిచేసే స్వభావం కలవారు. కాబట్టి సూపర్ మార్కెట్ బాధ్యతలన్నీ వీళ్ళ ముగ్గురే చూసుకునేవారు. వీటి పిల్లలు బేబీ పిచ్చుక, బంటీ కాకి, బన్నీ చిలుక ముగ్గురు కూడా ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతున్నారు. ఏయ్, మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు, భలే భలే జాలీ జాలీ. అవునవును, మనం ముగ్గురం కలిసి ఇల్లు పీకి పందిరేద్దాం. అవును, ఇంట్లో మన అమ్మలు కూడా ఉండరు కదా, మనం ఏం చేసినా అడిగే వాళ్ళే ఉండరు. ఏయ్ పిల్లలు, మేము లేం కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు గంతులు వేసి అల్లరి చేయకండి. మేము వచ్చేసరికి ఇంట్లో వండినవి తిని బుద్ధిగా ఉండండి. పిల్లలు సరే అనటంతో వీళ్ళ ముగ్గురు కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తారు. పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. ముందు ముందు వీళ్ళు చేసే అల్లరి తలుచుకుంటేనే భయమేస్తుంది. అవును, వీళ్ళకి స్కూల్ ఉంటేనే బాగుంటుందేమో. పిల్లలు క్రమశిక్షణగాను ఉంటారు. మనలా బయటికి వచ్చి పని చేసుకునే పేరెంట్స్కి కొంచెం పని కూడా తగ్గుతుంది. సరే సరే, మీరు ఇంకెక్కువ ఆలోచించకండి. వాళ్ళ ముగ్గురికి అల్లరి చేయొద్దని నేను గట్టిగా చెప్పొచ్చాను. ఇక అల్లరి చెయ్యర్లే. సాయంత్రానికి సూపర్ మార్కెట్లో పని ముగించుకుని ఇంటికి వెళ్ళిన వీళ్ళ ముగ్గురికి ఇంటి బయట చిందరవందరగా పడేసిన బట్టలన్నీ కనిపించాయి. అయ్యయ్యో తుని, చోటు, ఇలా చూడండి, ఇవన్నీ మన ఇంట్లో బట్టలే. అన్నీ తీసి బయట పడేశారు. ఎవరైనా దొంగలు పడ్డారంటారా? నీ మొహం, దొంగలు అంటావేమిటి? మన ఇంట్లో ఉన్నారుగా ముగ్గురు చిచ్చరి పిడుగులు, వాళ్ళు చేసిన పనే ఇదంతా. పదండి, వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుకుదాం. పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన ముగ్గురికి వాళ్ళు ఒక చెట్టు కింద నిద్రపోతూ కనిపించారు. పిల్లలు, మీకు అసలు బుద్ధి ఉందా? అక్కడ చేసిన అల్లరంతా మీ పనే కదూ. ఏమిటి చూచు అలా అడుగుతున్నావు? వీళ్ళు కాక ఇంకెవరు చేస్తారు? అందరి ఇల్లులు బాగానే ఉన్నాయి. మన ముగ్గురు ఇల్లులే చిందరవందరగా ఉన్నాయంటే తెలుస్తుంది కదా వీళ్ళే చేశారని. అల్లరి అంటున్నారెందుకు? చిందరవందర అంటున్నారేమిటి? మేమేం అల్లరి చేశాం? మాకు బాగా బోర్ కొట్టింది. అందుకని ఎవరి ఇంట్లో ఎక్కువ బట్టలున్నాయో లెక్క పెట్టాం, అంతే. సరే పదండి, ఇక ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి అవన్నీ సర్దుకోవాలి. ఇంకా వంట కూడా చేయాలి. మాకు ఈ తిప్పలన్నీ ఎప్పుడు తప్పుతాయో. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తారు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం. ఎవరైనా సమ్మర్ క్యాంప్స్ పెడితే బాగుండును. అవునవును, పెద్ద పెద్ద సిటీస్లో సమ్మర్ క్లాసెస్ పెడతారు. మా అక్క వాళ్ళ పిల్లల్ని రోజుకు 3 గంటలు ఆ క్లాస్కి పంపించేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వెనుక నుండి చోటు చిలుక, చిచ్చుకాకి, తూనీ పిచ్చుక వింటాయి. చూచు, చోటు, వాళ్ళ మాటలు విన్నారుగా. మనమే ఒక సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేద్దామా? మనలాగే పిల్లల అల్లరి భరించలేని పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అదీ కాకుండా బయటకు వచ్చి పని చేసుకునే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా జాయిన్ చేస్తారు. నీ ఐడియా చాలా బాగుంది తుని. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలాగే మనం డబ్బు కోసం కూడా ఏం కంగారు పడనవసరం లేదు. కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ నా మిత్రుడు మిస్టర్ ఈగల్, అతన్ని సహాయం అడుగుదాం. హలో మిస్టర్ ఈగల్, ఎలా ఉన్నావు? వీళ్ళు నా ఫ్రెండ్స్ తుని ఇంకా చోటు. మేము ముగ్గురం నీ బ్యాంక్లో లోన్ తీసుకుందామని వచ్చాం. నేను బాగున్నాను చూచు. లోన్ దేనికి? బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అవును ఈగల్, పిల్లలకి రోజు ఒక పూట సమ్మర్ క్యాంప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ క్లాస్లో గేమ్స్ ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెడదాం అనుకుంటున్నాం. సమ్మర్ క్యాంపా? బాగా వర్కౌట్ అవుతుంది చూచు. ఇవాళే నేను మీకు డబ్బు శాంక్షన్ చేస్తాను. రేపొచ్చి తీసుకువెళ్ళండి. లోన్ తీసుకున్న డబ్బుతో అనుకున్న టైం కన్నా ముందుగానే చాలా అందంగా కిడ్స్ థీమ్ అని పేరుతో సమ్మర్ క్యాంప్ ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ స్టార్ట్ చేశారు. వీళ్ళు స్టార్ట్ చేసిన సమ్మర్ క్యాంప్ గురించి చుట్టుపక్కల ఊర్లలో తెలియటం వలన చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు. పిల్లలంతా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ
అక్కడ టీచర్స్ చెప్పే కొత్త కొత్త విషయాలు చాలా ఇష్టంగా నేర్చుకునేవారు. అలా సమ్మర్ క్యాంప్ సక్సెస్ అవ్వడంతో చోటు, చుచ్చు ఇంకా తుని అనుకున్న విధంగానే ఒక కొత్త సూపర్ మార్కెట్ కూడా ఓపెన్ చేశారు. ఆ 2 బిజినెస్లు సక్సెస్ అవ్వడంతో వాళ్ళు ముగ్గురు డబ్బు బాగా సంపాదించారు.